సహాయం అవసరమైన ప్రతిభ ఎక్కడుంటే అక్కడ చేతులు అందించేందుకు మానవత ఉంటుందని ప్రముఖ స్వచ్ఛంద సేవ సంస్థ మానవత తెనాలి శాఖ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని కుమార్ పంప్స్ కార్యాలయంలోని సత్సంగ్ హాల్లో శనివారం ఉదయం సేవ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న ఎం. విశ్వనాగశ్రీకి ఫీజు నిమిత్తం 65,000 ఆర్థిక సహాయం చేశారు. హైదరాబాద్లో ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా చేస్తున్న తండ్రి కారణంగా అక్కడ చదువుతున్న విశ్వనాగశ్రీ ప్రతిభావంతులైన విద్యార్థిని. ఆమె కోసం పెదరావూరుకు చెందిన ఎం. హనుమంతరావు గతేడాది మానవత ద్వారా 50,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ సంవత్సరం ఫీజుల నిమిత్తం మానవత 25,000ను అందజేసింది. పొట్లూరి రామ్మోహన్ రావు శోభారాణి దంపతులు 25,000, మొవ్వ హేమంత్ కుమార్ 15,000, ఆయన సోదరి డాక్టర్ మొవ్వ దేవి కుమారి 15,000, కొత్త సుబ్రహ్మణ్యం 10,000 సమకూర్చారు. ఈ సందర్భంగా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అవసరమైన వారికి సహాయం చేయడంలో మానవత ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. ఈ మొత్తాన్ని ఎం. హనుమంతరావు ద్వారా విద్యార్థిని విశ్వనాగశ్రీకి పంపుతామని మానవత తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు పి. వాసు, కార్యదర్శి పి. వెంకట్, ఉపాధ్యక్షుడు ఓంకార్ ప్రసాద్, సంయుక్త కార్యదర్శి డి.వి. సోమయ్య శాస్త్రి, మహిళా విభాగం అధ్యక్షులు కూరపాటి కళ్యాణి, కార్యవర్గ సభ్యులు వెంపాటి సత్యనారాయణ, అయినాల మల్లేశ్వరరావు, ఈఎల్వి అప్పారావు, మల్యాది నా అర్జున, అలపాటి వెంకటరామయ్య, సిహెచ్ సాంబ శివరావు, యు సూర్యనారాయణ, కె. నాగేశ్వరరావు, పి. మల్లికార్జునరావు, కె. రవీంద్ర, శివరాజకుమారి, వెచ్చ ఆంజనేయులు పాల్గొన్నారు. తెనాలి మానవతా సంస్థ తరపున అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విశ్వనాగశ్రీ అనే విద్యార్థినికి వాళ్ళ నాన్నగారు అక్కడే హైదరాబాద్లో అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి అక్కడే ఉండి మంచి మెరిట్తో చదువుకోవడం జరుగుతుంది. 2 సంవత్సరాల క్రితం మానవతా తరపున పెదరావురికి చెందిన హనుమంతరావు గారు మానవత ద్వారా అమ్మాయికి ఒక 50,000 రూపాయలు ఫీజు కట్టడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు ఆ విద్యార్థినికి చదువు నిమిత్తము ఫీజు కట్టడానికి మానవత ద్వారా ఒక 55,000 రూపాయలు ఫీజు అందించడం జరుగుతుంది. ఇది మొవ్వ హేమంత్ గారు అలానే వారి సిస్టర్ ఒక 30,000 రూపాయలు, పొట్లూరు రామ్మోహన్ రావు గారు, శోభారాణి గారు ఒక 25,000 రూపాయలు, మొత్తం 55,000 రూపాయలు ఈరోజు హనుమంతరావు గారి ద్వారా ఆ విద్యార్థిని పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెనాలి మానవత మా రీజనల్ చైర్మన్ మా ప్రీతం పాత్రుడు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఎక్కడ మెరిట్ ఉన్నా, ఎక్కడ నిజమైన సహాయం అవసరమైన మానవత ఆకేషన్కి రైజ్ అయ్యి సహాయం చేయడం. ముస్లిం సోదరులందరికీ కూడా అట్లాగే సమాజం మొత్తానికి మనం రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నిన్న ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నాం. అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మానవతా కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మానవత అనే పేరుకి మచ్చ లేకుండా ఎంతో గొప్పతనంగా అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఒక కమిటీగా చేసి ఎవరికి నీడీ పీపుల్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఐడెంటిఫై చేసి కమిటీ ద్వారానే అందరికి తెలియపరిచే చక్కని విషయాలు చేస్తున్నారు. దానికి ఎంతో మన తెనాలకి మంచి పేరు తీసుకొని వస్తున్నందుకు మన మానవతా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకేదైనా ఉన్నా కూడా మన దృష్టికి తీసుకొస్తే తాళాలు చేసి కొన్ని పనులు పూర్తి చేయొచ్చని అభిప్రాయం. ఇప్పుడు మా రామచంద్ర గారు చెప్తే కానీ తెలియలేదు, ఆయన వాచ్మెన్గా పనిచేస్తున్నాను అక్కడ. అందువల్ల అమ్మాయి హైదరాబాద్లో చేరాల్సి వచ్చింది. మరి ఈ విధంగా అయితే మనం చాలా మంచి పని చేస్తున్నట్టు, అట్లాగే పిల్లలు కూడా అందరూ ఆడపిల్లలు బాగా చదువుతున్నారు నా ఉద్దేశం అండి. కాబట్టి అభివృద్ధిలోకి వచ్చి మళ్ళీ సమాజానికి అట్లాగే సేవ చేయాలని మంచి పట్టుదలతో చదువుకుని పైకి వస్తారని ఉన్నతంగా